అండుకొర్రల టొమాటో ఊతప్పం. అండుకొర్రలు అందరికీ తెలుసు, టొమాటో, ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఊతప్పం తయారు చేయబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండుకొర్రల టొమాటో ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండుకొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. అండుకొర్రల టొమాటో ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా అండుకొర్రలు అన్న వెంటనే అందరికీ ఏం గుర్తొస్తుంది తెలుసా? అమ్మయ్య, కడుపులో చాలా హాయిగా ఉంటుంది అనుకుంటారు. అండుకొర్రలు ఏంటంటే అండి, మనకి జీర్ణాశయానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంటే డైజెషన్ చాలా అద్భుతంగా అవుతుంది, టెన్షనే పడనక్కర్లేదన్నమాట అది. అలాగే మనకు మలబద్ధకం అనేటువంటి ఇబ్బంది ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతుంది. అంటే డైజెషన్ ప్రాసెస్ ఎప్పుడైతే బాగుందో ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ ఉండదు కదా, అలా అనమాట. అంతేకాకుండా కొంతమందికి గ్యాస్, బ్లోటింగ్ ఊరికేనే వస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే కడుపు చాలా బ్లోట్ అయిపోవడము, అదేంటి కొంచెమే తిన్నా కదా అప్పుడే బ్లోట్ అయిపోయింది ఏంటి, చాలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అలా ఏంటి అంటే మనకి బ్లోటింగ్కి, గ్యాస్కి ఇటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అండుకొర్రల్ని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఆ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే మనకు అండుకొర్రలు వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. సో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అండుకొర్రల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అంటే అండుకొర్రలతో పాటు కూరలు, పప్పులు మీరు ఏ చేసుకుంటే అది తినడం మొదలు పెట్టేయచ్చు. ఇందులో విటమిన్ B3 కాంపోనెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలా మనం ఈరోజు అండుకొర్రలతో పాటు పెసరపప్పు తీసుకుంటున్నాము. ఒంటికి చలువ చేస్తుంది, చాలా మంచిది, గ్యాస్ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే సాబుదానా కూడా తీసుకుంటున్నాం. ఇక సాబుదానా ఏం చెప్పాలండి, సాబుదానా అంటే మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ, సో చక్కటి తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇది కూడా వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అన్ని విధాలుగా చూసుకున్నా కూడా మనకు ఈ అండుకొర్రలతో ఈ టొమాటో ఊతప్పం అనేది ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అందరూ ఇష్టపడతారు కూడా. ఇక్కడ మీరు చూస్తే కనుక నేను ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలుగా కూడా తీసుకున్నాను. ఈ రెండు ఎలా ఉపయోగిస్తాను అనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా నానబెట్టుకున్నటువంటి అండుకొర్రలు, ఎంతసేపు నానబెట్టాను అంటే ఒక 4 గంటల పాటు నానబెడితే బాగుంటుంది. వేడి నీళ్ళలో నానబెడితే ఒక 3 గంటలు కూడా సరిపోతుంది. నానబెట్టుకున్నటువంటి అండుకొర్రలు, అలాగే ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పు, ఆ తర్వాత నానబెట్టుకున్న సాబుదానా, ఓకే, ఈ 3 కూడా మనము వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాం. అంటే మనము అండుకొర్రల టొమాటో ఊతప్పం అన్నాం, మరి టొమాటో ఏది, ఇదనమాట. సో ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు, 1 కప్పు నిండా టొమాటో ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను. అంటే కలిపి రుబ్బుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. అంటే మామూలుగా ముక్కల్లాగా వేసుకొని కలుపుకోవడం కన్నా కూడా ఎప్పుడు ఒక పేస్ట్ రూపంలో వేసుకుంటే రుచి అనేది ఊతప్పానికి పూర్తిగా పడుతుంది. అంటే ఆ పిండిలో బాగా పడుతుంది అది. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత ఇంతవరకు మనము కారానికి, ఘాటుకి తగ్గట్టుగా ఏం వేసుకోలేదు, అల్లం ముక్కలు అవి ఏం వేసుకోలేదు కాబట్టి ఇందులో కాస్త మిరియాల పొడి వేసుకుందాం. చూసుకోండి, అంటే మీకు కావాల్సిన ఘాటుకు తగ్గట్టుగా మీరు చూసుకొని వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇందులో మనము ఇంతవరకు ఎక్కువ నీళ్ళు అయితే ఏం పోయలేదండి, కేవలం ఆ నానబెట్టినటువంటి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని చక్కగా మనము రుబ్బేసుకుందాం. ఊతప్పం అంటే పిండి కాస్త గట్టిగానే ఉండాలి. ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలనే చెప్తాను. మేబీ కొంచెం ఏమైనా కాస్త దాని మీద కొద్దిగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. దోశ పిండిలాగా మాత్రం అస్సలు చేసుకోకూడదు, ఎందుకంటే ఊతప్పం అనేది కొంచెం మనకు లావుగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చక్కగా ఆ విధంగా నేను రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత మనం చక్కగా ఊతప్పం వేసేసుకుందాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం పిండి రుబ్బేసుకున్నాము. కరెక్ట్గా వచ్చింది కన్సిస్టెన్సీ కూడా. ఓకే, ఇప్పుడు మనము ఈ పిండి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని తవ్వ వేడి చేసుకుందాం. తవ్వ మనకి కొంచెం హీట్ అయిన తర్వాత ఊతప్పం వేసేసుకోవచ్చు. అయితే టొమాటో ఊతప్పం చాలా మందికి తెలుసు. అంటే మామూలుగా మనం దోశ పిండిలో కావాల్సినవన్నీ మిక్స్ చేసుకొని అలా చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఊతప్పం ఇట్స్ వెరీ కామన్, అందరికీ తెలిసిందే. కానీ ఈ విధంగా
అండుకొర్రలతో ఊతప్పం అనేది డెఫినెట్గా నాకు తెలిసి చాలా కొత్త సబ్జెక్టే అయి ఉంటుంది మీ అందరికీ. ఎందుకంటే మన అమృతం ఎప్పుడు కూడా చిరుధాన్యాలను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువగా ఉపయోగించాలనే ప్రయత్నం. అందుకే ఏంటి అంటే ఈ వంటకాల మెయిన్ ప్రాసెస్ తెలిసినప్పటికీ కూడా పదార్థాలు మాత్రం అలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి మీకు. ఓహో, దీంతో కూడా చేసుకోవచ్చా అన్నట్టుగా. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, టొమాటో ముక్కల్ని ఇలా చక్రాల్లాగా కట్ చేశాను. ఇది ఎలా ఉపయోగిస్తానో ఇప్పుడు చెప్తాను నేను మీకు. తవ్వ కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు కొంచెం మనం నూనె వేసేసుకుందాం. తవ్వ మీద లైట్గా గ్రీజింగ్. తవ్వాని కూడా మనం ప్రిపేర్ చేయాలి కదా ఒక వంట చేసుకునే ముందు. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి ఈ అండుకొర్రల పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా కొంచెం లావుగా వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొంచెం మనం నూనె వేసుకుందాం. చివర్లో వేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాత మనం ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నటువంటి టొమాటో పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్కడ మనకి ప్లేస్ అందుబాటుగా ఉందో, వీలుగా ఉందో అక్కడ చక్కగా ఇలా ప్లేస్ చేసేసుకుందాం. కొంచెం మనకి ఇలా పచ్చిగా ఉన్నప్పుడే, పిండి పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఏంటంటే మనకి అతుక్కుంటుందన్నమాట. ఇది చాలా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలంటే వీలైతే మూత కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం మనకి పైన నుంచి కూడా కాస్త ఇలా నూనె వేసేసుకుందాం. సో చక్కగా నూనె వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పైన నుంచి కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం. చూసారా, చక్కగా మనకు రెండు వైపులా, అంటే పిండి కొంచెం మనకు పచ్చిగా అలా అప్పటికప్పుడు వేసినప్పుడే మనం ఇది పెట్టుకున్నాం కాబట్టి నీట్గా సెట్ అయిపోయింది. కాలిన తర్వాత డెఫినెట్గా అది అతుక్కోదు కాబట్టి ముందే చూసుకోవాలన్నమాట. అయిపోయిందండి. ఇక్కడ మనకు పచ్చిదనం ఎక్కడా లేదు, చక్కగా వేగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మన ప్లేట్ కూడా చక్కగా సింపుల్గా రెడీ అయిపోయింది కాబట్టి అండుకొర్రల టొమాటో ఊతప్పంని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా అండుకొర్రలతో టొమాటో కాంబినేషన్లో ఈ ఊతప్పం మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అండుకొర్రల టొమాటో ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అండుకొర్రలు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. అండుకొర్రల టొమాటో ఊతప్పం తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న అండుకొర్రలు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మెత్తగా దోసపిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని ఊతప్పంలా వేసుకొని పైన నుంచి నూనె అలాగే టొమాటో ముక్కలు, మిరియాల పొడి వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అండుకొర్రల టొమాటో ఊతప్పం రెడీ.